కల్కితో కబుర్లు, సరదాగా కాసేపు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు మనం శ్రీ శ్రీ చెంచులక్ష్మి అమ్మవారి ఆలయానికి దారి చెప్తున్నాను మీకు. మనం వైకుంఠపురం ఆర్చి దగ్గర నుంచి మహిళా యూనివర్సిటీ బ్యాక్ సైడ్ రోడ్లో తుమ్మలగుంట రోడ్లో వెళ్ళి కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్లో తిరిగితే మనకి ఇక్కడ హైవేకి ఒక దారి కనబడుతుంది. ఈ దారిలో మనం స్ట్రైట్గా వెళ్తే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు ఈ ఆర్చ్ ఉంటుంది, తిరుపతికి వెల్కమ్ చెప్పే ఆర్చ్ ఇది. ఆ ఆర్చ్ లోపల దూరి హైవేలో ఈ బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ కింద నుంచి కొంచెం ముందుకెళ్ళి ఆ బ్రిడ్జి అవతల దాటుకొని ఈ దాటిన తర్వాత ఏం చేయాలంటే రైట్లో తిరగాలి. మనం రైట్లో తిరిగి బాగా ముందుకు వెళ్ళాలా. రైట్లో ఇప్పుడు మనం తిరుగుతాం చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి రైట్లో తిరగాలి. లెఫ్ట్లో వెళ్తే తిరుపతికి వెళ్తే, రైట్లో వెళ్తే చిత్తూరు రూట్ అనమాట. చిత్తూరు బెంగళూరు హైవే ఇది. కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్లో చూడండి ఒకసారి, మీకు ఒకలామాత ఆలయానికి కూడా దారి కనబడుతుంది. ఆ ఆర్చ్ కనబడితే ఒకలామాత ఆలయం అది. అక్కడ కూడా తిరగకూడదు, నేరుగా వెళ్ళాలి. ఇట్లాగే చిత్తూరు బెంగళూరు హైవేలోనే వెళ్ళాలి ముందుకు మనము. ఈ హైవేలో బాగా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత తొండవాడ బ్రిడ్జ్ వస్తుంది. ఇక్కడ ఈ బ్రిడ్జ్ కాడ నుంచి ఎదురుగా లెఫ్ట్లో తిరగాలి. రైట్లో ఇది తొండవాడ బ్రిడ్జ్ నుంచి లెఫ్ట్లో తిరగాలి. లెఫ్ట్లో తిరిగి బాగా లోపలికి నేరుగా వెళ్తే హైవే అది. హైవేకి వెళ్ళకుండా లెఫ్ట్లో వెళ్ళి ఈ లోపలికి బాగా వెళ్తే ఇక్కడ మనకు కొంచెం ముందుకు పోను ఒక ఇది వస్తుంది, సబ్స్టేషన్. ఆ సబ్స్టేషన్ ఏంటంటే ఆ జగనన్న కాలనీ ఉంది అక్కడ. ఆ కాలనీకి అంతా కలిపి ఒక సబ్స్టేషన్ అనమాట అది. ఈ కొత్తగా నిర్మిస్తున్న ఇళ్ళని కూడా అక్కడి నుంచి బాగా మనం ముందుకెళ్తే ఈ రోడ్లో అలాగే ఈ సిమెంట్ రోడ్లో బాగా ముందుకెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం బాగా స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత మనకు అక్కడ ఒక చిన్న బోర్డు కూడా కనబడుతుంది. చెంచులక్ష్మి అమ్మవారి ఆలయానికి ఎలా వెళ్ళాలి అని దీని కూడా బోర్డు అదే ఇది చూపిస్తుంది చూడండి. ఆ బోర్డు నుంచి కూడా రైట్ కొంచెం మట్టి రోడ్డు ఇది. ఈ బోర్డు ఏరో మనకు చూపిస్తున్నాం కదా, ఇక్కడ నుంచి జస్ట్ కిందకి దిగారు కదా, మట్టి రోడ్డు అనమాట. ఈ రోడ్లో కొంచెం ముందుకెళ్తే మనకు దూరం కనబడుతుంది అదే చెంచులక్ష్మి అమ్మవారి ఆలయము. ఆ ఆలయంలో ఇంకా బాగా మనం డీప్గా బాగా ముందుకు వెళ్ళిపోతే మీకు కొంచెం ముందుకు పోయిన తర్వాత ఆలయం అంతా కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ అంతా కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ మనం ఇక్కడ బాగా గమనించవచ్చు. కార్లు వెళ్ళేవాళ్ళు, ఆటోలో వెళ్ళేవాళ్ళు, టూ వీలర్స్లో వెళ్ళేవాళ్ళు తిరుపతి నుంచి ఒక 15 కిలోమీటర్లు అట్లా ఉండొచ్చు అనుకుంటున్నాను. నేను కరెక్ట్గా అది చూడలేదు. సో ఇట్లాగా ఇక్కడ వస్తే శుక్రవారం రోజు బాగా కొంచెం హెవీగా రష్ ఉంటుందండి ఇక్కడ. అక్కడ అడిగితే చెప్పారు వాళ్ళు. ఇప్పుడు ఎదురుగా కనబడితే మనకు చెంచులక్ష్మి అమ్మవారి ఆలయము. ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్దాము. ఆలయం లోపల మీకు అమ్మవారిని అంతా కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు లేరుగా మనం ఇది అమ్మవారి గర్భాలయం లోపల అమ్మవారు ఉన్నారు చూడండి. ఇక్కడ అమ్మవారి చెంచులక్ష్మి అమ్మవారిది అనమాట. ఇక్కడ శుక్రవారం రోజు బాగా విశేషంగా ఉంటుంది. మిగతా రోజులు కూడా మామూలుగా ఉంటుంది, బట్ శుక్రవారం అయితే కొంచెం బాగా మార్నింగ్ నుంచి పూజలు అవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ అమ్మవారి వాహనం ఇది ఉడుము వాహనం అన్నమాట. అక్కడ ఉంది ఇది. స్వామి ఇప్పుడు ఈ గుడి ఎప్పుడు కట్టారు? దీని విశిష్టత ఏమేమి చేస్తుంది? ఎప్పుడు విశేషమైన పూజలు ఒకసారి చెప్పండి. ఈ గుడి కట్టి 3 ఏళ్ళు పూర్తి అవుతామండి. అమ్మవారు దాదాపు ఈ కొండల్లో కొన్ని వేల సంవత్సరాల కిందట అమ్మవారు పైన ఉండేవాళ్ళు. ఈ గిరిజన వాళ్ళు మాత్రం వెళ్ళి దైవారాధన చేసుకొని వచ్చేది. కాబట్టి భక్తులు రాకపోకలకు ఇబ్బందిగా ఉందన్న ఒక ఆలోచనతో అమ్మవారిని యొక్క రూపాలు ఇక్కడ చేపించి విష్ణుమూర్తి అంటే నరసింహస్వామి ఉగ్ర రూపంతో అడవి సంచారం చేస్తుండేటప్పుడు ఆదిలక్ష్మి అంశైన చెంచులక్ష్మి అమ్మవారిని చూసి ఆయన శాంతించి ఈ విష్ణుమూర్తి రూపంలో ఇక్కడ వెలిసి, దాంతోపాటు శ్రీ చెంచులక్ష్మి అమ్మవారు అంటే అమ్మవారు నాకు ఉంటారు. ఒక చేతిలో గిన్నె, ఒక చేతిలో బాలు, ఒక చేతిలో గిన్నె, ఒక చేతిలో బాలును అమ్మవారికి వెళ్ళడంలో సంచి పెట్టుకొని ప్రతి శుక్రవారం అభిషేకం, అన్నదానం, గిరిజన మేళాలతో అమ్మవారు వాకు చెప్తారు. అమ్మవారు వచ్చి నేనే గర్భగుడిలో నుంచి అమ్మవారు వచ్చి వాకు చెప్పడం జరుగుతుంది. పిల్లలు లేని వాళ్ళకి, ఏదైనా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా అమ్మవారి స్వయంగా వచ్చి వాళ్ళ కోరికలు తీర్చడం జరుగుతుంది. అలాగే దేవస్థానం వద్ద కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రాకపోకలు దూర ప్రాంతాల నుంచి కూడా, బయట నుంచి కూడా చెన్నై, తమిళనాడు, వైజాగ్ అక్కడి నుంచి కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి గోపాలపురం సమీపంలో ఉన్న చెంచుకోన ఇక్కడ మామూలుగా ఇప్పుడు ఏమన్నా కార్యక్రమాలు ఎన్నికలు తీసుకోవాలి పుట్టిన వాళ్ళు వాళ్ళ కులదైవం ఉండేటప్పుడు ఉన్న వాళ్ళంతా కూడా పుట్టి ఇంటిలో తీసుకోవడం కానీ, వాళ్ళ పొంగళ్ళు చేసుకోవడం, మేళగాలు, గిరిజన మేళ ఏర్పాటు చేస్తాము. ఆలయానికి సంబంధించిన ప్రతి ఒక్కటి మనమే చూసుకుంటాం. ఇక్కడ
అదేవిధంగా వార్షికోత్సవం అనేది అమ్మవారికి చాలా ఎప్పుడు జరుగుతుంది? అంగరంగ వైభవంగా జరుగుతుంది. సెప్టెంబర్లో మొదటి వారంగా రెండో వారంగా ఉంటుంది. అలాగే అమ్మవారికి ఇష్టమైన శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం రోజు కూడా అమ్మవారి కళ్యాణం అయిన తర్వాత వరలక్ష్మి వ్రతం, వసంతోత్సవం, పల్లకి సేవ, అమ్మవారికి ఇష్టమైంది పొందు సేవ అనే కార్యక్రమం జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుంది స్వామి? ఆగస్టు వరలక్ష్మి వ్రతం అప్పుడు ప్రతి వరలక్ష్మి వ్రతానికి అలా జరుగుతుంది. వార్షికోత్సవం వచ్చి సెప్టెంబర్ మొదటి వారం కానీ రెండో వారం కానీ అమ్మవారు నిర్ణయిస్తారు. ఆ యొక్క నిర్ణయించబడిన తర్వాత అక్కడ అంగరంగ వైభవంగా అమ్మవారి తిరునాళ్ళు 3 రోజులు జరుగుతుంది. మొదటి గురువారం రోజు పసుపు కుంకుమ ఉత్సవం జరుగుతుంది. శుక్రవారం పొద్దున్న 4:30కి అభిషేకం, సుప్రభాతం, అలాగే ముత్యాల కవచాలతో విశేష అలంకరణ, కళ్యాణోత్సవము, మూంజల సేవ, పల్లకి సేవ, పొందు సేవ, వసంతోత్సవం చాలా బాగా జరుగుతుంది. అదేవిధంగా శనివారం చెంచు నాటకం నైట్ అమ్మవారు ఎలా పుట్టారు, స్వామిని ఎలా వివాహం ఆడారు, ఆమె యొక్క చరిత్ర, వనదేవత అడవి సంచారణి కాబట్టి ఆమె గురించి తెలుసుకోవాల్సిన విషయం కూడా కథ రూపంలో తెలియజేస్తారన్నమాట. అదేవిధంగా దాతలు భక్తుల సహాయంతో గుడి ముందుకెళ్ళడం జరుగుతుంది. అన్నదానం కానీ ప్రతి శుక్రవారం అన్నదానం ఉంటుంది, అభిషేకం జరగడం ఉంటుంది. శుక్రవారం అయితే ఆలయం ఓపెన్ ఉంటుంది. భక్తులు పొద్దున్న 7:30కి స్వామి అమ్మవారికి అభిషేకం, 11:30కి స్వామి 8 నుంచి అలంకరణతో 11:30కి స్వామి అమ్మవారి దర్శనం ఉంటుంది. 12:30కి అన్నదాన కార్యక్రమం, మహానైవేద్యం 2 ఉంటాయి. సాయంత్రం పల్లకి సేవ ఉంటుంది. ప్రతి శుక్రవారం విశేష పల్లకి సేవ ఉంటుంది. అభిషేకం మాత్రం 6:30 పైన. ధన్యవాదాలు స్వామి. చేతులు బాగా గౌరవించారు మీరు, చాలా ధన్యవాదాలు స్వామి. చెంచులక్ష్మికి గోవింద, చెంచమ్మతలు గోవింద, చెంచమ్మతలు గోవింద, ఆలపుల్ల చెంచమ్మ. ఇప్పుడు మీకు ఒక ఇక్కడ గుంటలా కనబడుతుంది కదా, అది కోనేరు. అది యాక్చువల్గా అది ఈ కొండలు ఏదైతే ఉన్నాయో ఆ కొండల నుంచి వాటర్ రూపంలో వస్తుందంట. అది న్యాచురల్గా అది కోనేరు లాగా ఇంకా తొందరలో అది ఫామ్ చేస్తారు అక్కడ. అది అన్ని కూడా రెడీ చేస్తున్నారు ఇక్కడ. ఇది కన్స్ట్రక్షన్లో ఉంది. చుట్టూ మనకు చూడండి కొండలు. ఇప్పుడు మనం ఈ గుడి వెనక భాగంలోకి వెళ్తున్నాము. ఈ మామిడి చెట్టు చెంచులక్ష్మి అమ్మవారి ప్రతీక అనమాట. ఎప్పుడైనా కూడా ఇప్పుడు మనం వెళ్ళే దారిలో మనం ఇక్కడ ఇంతకుముందు గుడిలో చూపించాము కదా ఉడుము వాహనం అని, అది చెట్టు కింద ఒక శిలారూపంలో కూడా ఉంది. లోపల నడిచెళ్ళాలి కొంచెం దూరము, అదే చూపిస్తున్నారు స్వామి వచ్చి కూడా. ఆ శిలా ఇక్కడ మనం నడుచుకుంటూ కొంచెం దూరం వెళ్ళాలా. దూరం వెళ్తే ఆ చెట్టు ఎదురు కనబడుతుంది. ఆ చెట్టు కింద ఉడుము శిలారూపంలో ఉందన్నమాట. అది కూడా మీకు చూపిస్తాము. కొంచెం ముందుకెళ్తున్నాను. ఆ చెట్టు కింద ఉంది చూడండి. ఉడుము వాహనం అన్నమాట. ఉడుము వాహనము శిలారూపంలో చెట్టు కింద ఉంది. అది ఇక్కడ కూడా గుడి కట్టాల్సి ఉంది. ఇంకా అదే ఎవరైనా దాతలు వస్తే అది సహకరిస్తే గుడి కట్టడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు అక్కడ. ఇక్కడి నుంచి చూసి కూడా మన చెంచులక్ష్మి అమ్మవారి గుడి కనబడుతుంది చూడండి ఎదురుగా. చుట్టూ చూడండి కొండలు, పచ్చటి చెట్లు, చాలా చక్కటి వాతావరణము. ఇక్కడ అదే మామిడి చెట్టు చెప్పాను కదా, అమ్మవారి ప్రతీక అన్నమాట మామిడి చెట్టు అంటే. ఇది లోపల గర్భాలయంలో చూపిస్తున్నాను మీకు. ఇక్కడ చెంచులక్ష్మి సమేత నరసింహస్వామి, అలాగే చెంచులక్ష్మి అమ్మవారు చూడండి. అమ్మవారి గర్భాలయం ఇది. పక్కన విల్లంబులు, బాణాలు అన్నీ కూడా ఉన్నాయి చూడండి. సర్పము లోపల శిలారూపంలో. అమ్మవారిని ప్రతి ఒక్కరు కూడా దర్శించి అమ్మవారి కృపా కటాక్షాలు పొంది అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుచున్నాము. జై చెంచులక్ష్మి అమ్మవారు, జై జై చెంచులక్ష్మి అమ్మవారు.